హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామూలుగా నవ్వు 4 విధాలుగా చేటని చెప్పేసి మన పూర్వీకులు అనేవాళ్ళు. కానీ అదే నవ్వు ఇప్పుడు మనకు 4 రకాలుగా కాదు 10,000 రకాలుగా మన ఆరోగ్యాన్ని హ్యాపీగా హెల్తీగా ఉంచుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. మరి మనకి ఎలాంటి డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, డిప్రెషన్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి, సొసైటీలో కమ్యూనికేషన్ మనకి ఎక్కువగా డెవలప్ కావాలి, మంచి ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడాలి, మంచి రిలేషన్స్ ఉండాలి అంటే ఒక చిరునవ్వుతో మనం అందరినీ దగ్గర చేసుకోవచ్చు. ఆ చిరునవ్వే మనల్ని బ్రతికిస్తుంది, మన గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మరి అలాంటి చిరునవ్వును నవ్వకుండా కోపంగా ఉండకండి, ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి, నవ్వించండి, నవ్వుతూ మాట్లాడండి. నవ్వు 4 రకాలుగా మంచిది అని తెలియజేస్తున్నందుకు మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, యంగ్స్టర్గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నాం మేమని చెప్పేసి హ్యాపీగా ఉండకుండా, చిరునవ్వును వదిలేయకుండా, మేము ఏజ్ అంతా అయిపోయిన తర్వాత, మా ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయిన తర్వాత మేము హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాం అనుకోకండి. మనము చిన్నప్పటి నుండే నవ్వుకుంటూ ఉంటే మన బ్రెయిన్ చక్కగా పనిచేసి మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ అనేది ఎక్కువగా ఉండి, మన చుట్టూ రిలేషన్స్ హ్యాపీగా ఉండి, హెల్దీ రిలేషన్స్తో మనము ముందుకు పోతా ఉంటాం. మరి మనకు మంచి జరగాలంటే ఎప్పుడు మన చిరునవ్వు మన పెదవి మీదనే ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి. మరి నవ్వుతూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా?